ఫామ్ సంబంధించి కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి సుమారుగా 3 కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది. ఇంకొక 3 కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం, ఈ అడవిలో నుంచి నడవడం గట్రా ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి. లైటింగ్ లేకపోవడం, ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ చేసిన అవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మన దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది. అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్లో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి, ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ 1 కిలోమీటర్ ఏమి మనము శాంక్షన్స్ తీసుకోవాలి, ఎంత ల్యాండ్ డైవర్ట్ అవుతుంది అనేది ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్ తీసుకున్నాం. వాళ్ళకి మిగిలిన కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక 40 ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ, సింహాచలంలో కానీ గిరి ప్రదక్షిణకు వాడే రోడ్లు ఎలాగైతే వాడుతూ ఉన్నామో అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అవన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్న వెంటనే మనం ఇమీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేయబోతాం.